హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో నబీల్ చేసింది మిస్టేకా కాదా అని చాలామంది మెసేజ్. సో నబీల్ మిస్టేక్ ఏం కాదు, కిస్కా ఇచ్చాడు. గట్టిగా మాట్లాడాలంటే ఆయన మస్కా కొడదామని చూశాడు అవినాష్. అదేంటనేది చూద్దాం. సో 3 పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. మనం ముఖ్యంగా చాలా కంటెంట్ ఉంది. సో ఇది ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పా. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని మాత్రం చూడండి. మీకోసం లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా. సో ఇది నేను చెప్పిన రివ్యూ, వాట్ ఎవర్ రివ్యూ అనేది. సో ఈ పాయింట్ మీద, పర్టికులర్గా ఈ పాయింట్ మీద చాలా కంటెంట్లో మనం మాడుకున్నాం కూడా. ఎగ్జాక్ట్గా ఏదైతే మనం రివ్యూలో మాడుకున్నామో అదే నబీల్ చెప్పాడు, పాయింట్ అడిగాడు కూడా. అయితే ఈ పాయింట్ అతను లైవ్లో ఏదైతే టెలికాస్ట్ కాలేదో అప్పుడు గార్డెన్ ఏరియాలో కూర్చుని నలుగురు మాడుకున్నారు. నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ నబీల్ నలుగురు ఉన్నారు. అప్పుడే నబీల్ చెప్పాడనమాట, ఇది లైవ్లో ఉంటుంది. సో లైవ్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, దీన్ని టెలికాస్ట్ అవ్వలేదు. అక్కడ పృథ్వీ ఇంకా విష్ణుప్రియ కూడా ఆ రోజు నిఖిల్తో పాటు ఉన్నారు. నువ్వు గౌతమ్ పాయింట్ ఎందుకు పెట్టలేదు, అసలు గౌతమ్ అనేది నువ్వు పాయింట్ పెట్టుంటే మేబీ టేస్టీ తేజ కాకుండా గౌతమ్ వచ్చి ఉండేవాడు ఆడటానికి అని అడిగినప్పుడు డైరెక్ట్గా కంటెంటర్ని ఎలా ఇస్తారు అనే పాయింట్ అడగాలి తేజకి. మీరు ఎలా ఇస్తారు అనేది అడిగితే, అబ్బా నాకు అసలు ఈ పాయింట్ తట్టలేదు, గుర్తుకు రాలేదు అక్కడ అసలు. సో వాళ్ళిద్దరు పాయింట్స్ పెట్టేశారు కదా, అందుకని చెప్పి నేను ఒబే చేసేసానని నిఖిల్ అక్కడ కొంచెం తన షేడ్ చూపించాడు. సో ఇది మనం ఆల్రెడీ మాడుకున్నాం. నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడాడని కూడా చెప్పాను నేను మీకు ఆ రివ్యూలో. ఎవరైనా నిఖిల్ ఫ్యాన్స్ ఫాలో అవుతుంటే ఖచ్చితంగా తెలుస్తుంది, ఎస్ సార్ మీరు చెప్పారు నిఖిల్ సేఫ్ గేమ్ ఆడాడు అక్కడ అని. ఎందుకు సేఫ్ గేమ్ ఆడాడంటే, రోహిణి, అవినాష్, ఒకవేళ టేస్టీ తేజ ఈ ముగ్గురు వస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిలే. మరి అందుకనే కదా 5 లక్షలు ఆయనకి బ్యాడ్జ్ పెట్టింది. సో ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నారు. సో అందుకనే చెప్పి నిఖిల్ అక్కడ సైలెంట్ అయ్యాడు. ఓకే వీళ్ళిద్దరు ఓటేస్తారు కదా, నా ఒక్క ఓటే కదా, సరే గో ఫర్ ఇట్ అని తేజకి ఇచ్చాడు తప్ప అక్కడ పృథ్వీని రికమెండ్ చేయాల, గౌతమ్ని రికమెండ్ చేయాల. సో గౌతమ్ని చేస్తుంటే కథ వేరేగా ఉండేది, గౌతమ్ పేరు చెప్పి ఉంటే మేబీ బాగుండేది. కానీ ఈ విషయంలో రోహిణికి ఇంకా అవినాష్కి అనేది తెలీదు. వీళ్ళు నలుగురు మాట్లాడుకున్నారు గార్డెన్ ఏరియాలో, నిజంగా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఇదే పాయింట్ పైన డిస్కషన్ ఇంకా ఆర్గ్యుమెంట్ ఒక రేంజ్లో పెరిగింది. సో మనందరం కూడా చూసాం అదంతా కూడా. సో మీరు చెప్పేది ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు అనిపించింది, నేను మాత్రం నా పాయింట్ అనేది ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పా. సో ఎవరైనా మిస్ అవుతారని నేను మళ్ళీ చెప్తున్నా మీకోసం. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, తేజాని యాక్చువల్గా ఫినాలే టికెట్ ఆడే కంటెండర్ని చేసింది ఈ ముగ్గురు కూడా. ఎవరు? నిఖిల్, ఇంకా రోహిణి, అవినాష్ డిస్కస్ చేసుకొని చేశారు. సో 4వ కంటెండర్ని చేశారు, అంటే మెయిన్ కంటెండర్ని చేశారు. ఇక్కడ నబీల్ పాయింట్ ఏంటి అంటే, సో రోహిణి అప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి, రోహిణి చాలా క్లియర్గా నా స్వార్థం తేజాన్ని చేయడంలో, ఏదైనా రన్నింగ్ టాస్క్ వస్తే తను నాకంటే వీక్ అని నేను అనుకుంటున్నా కాబట్టి తేజాన్ని చేశానని చెప్పింది, క్లియర్గా రీజన్ అని చెప్పింది. సో అలాగే అందరికీ 2 ఛాన్సులు వచ్చాయి, తినకి తేజకు మాత్రం ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఇద్దరు కూడా చెప్పారు, అవినాషి చెప్పాడు, రోహిణి కూడా చెప్పింది తేజకి రాలేదని. సో అయితే తన పాయింట్ ఏంటి ఇక్కడ, నా నబీల్ పాయింట్ ఏంటంటే, నా పాయింట్ కూడా అక్కడ కంటెండర్షిప్ వేరు, కంటెండర్షిప్ కోసం ఛాలెంజ్ ఎదుర్కోవడం అనేది వేరు. అంటే ఛాలెంజ్ ఎదుర్కొన్నారు మాత్రమే 2 ఛాన్సులు వచ్చాయి, బట్ తేజాన్ని పిక్ చేసింది డైరెక్ట్గా కంటెండర్ కింద. సో ఈ పాయింట్ అనేది మర్చిపోయారు అనమాట. సో ఈ లాజిక్ అనేది మర్చిపోయారు అక్కడ. అదే పాయింట్ నిఖిల్కి అక్కడ గుర్తు చేశారు, పృథ్వీ కూడా గుర్తు చేశాడు. సో తట్టలేదు నాకు అన్నాడు నిఖిల్ కూడా. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో సో వీళ్ళంతా కూడా ఒక టీమప్ అయ్యి కూడా చేసుకుంటే, నేను మర్చిపోయాను గౌతమ్ది చెప్పు ఉండాల్సింది మేబీ అని అన్నాడు. ఇదే నేను రివ్యూలో చెప్పింది పర్ఫెక్ట్ పాయింట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే, నబీల్ ఈ విషయంలో రోహిణి ఇంకా అవినాష్ డెసిషన్ తప్పంటే తట్టుకోలేకపోయారు. సో మీరు తీసుకున్న డెసిషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో నో, మేము తప్పు కాదు, రైట్ డెసిషనే తీసుకున్నాం, ఇప్పుడు నువ్వు చేసింది తప్పు, రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, ఇలా మాట్లాడారు. సో ఎందుకు వచ్చింది అంటే, అసలు ఈ పాయింట్ అనేది ఎందుకు వచ్చిందంటే, నబీల్ రియలైజ్ అయ్యి సో గౌతమ్ ఒక్కడే అయిపోతున్నాడు, నామినేషన్లో ఉన్నాడు, ఎట్లయినా మనం ఒక ఊతం ఇద్దాం, ఒక హ్యాండ్ ఇద్దాము అంటే హెల్పింగ్కి
అంటే నబీల్కి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లాస్ట్ టైం కూడా తను చాలా పాయింట్స్ చెప్పినప్పుడు నబీలు నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాడు, అది మాత్రం వాస్తవం. ఇక్కడ ఎప్పుడైతే గౌతమ్ని సెలెక్ట్ చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడో అప్పుడు మేబీ ఒకటి ఆలోచించి ఉండొచ్చు, మేబీ ఏమన్నా గౌతమ్ ఒక్కడే అయిపోతే సో ఓటింగ్లో కూడా ఒక్కడనే కట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు టాస్క్ ఆడుతూ ఉంటారు, టాస్క్ ఆడే అవకాశం అనేది గౌతమ్కి రాదు. సో ఖచ్చితంగా అది ప్లస్ అవుతుంది. నబీల్ ఆలోచనలో గౌతమ్ గ్రాఫ్ పెరిగే ఆలోచన కూడా ఉంటుంది, ఆ పాయింట్ కూడా కన్సిడర్ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా నేను డెసిషన్ మార్చుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అవినాష్నే డైరెక్ట్గా అడిగాడు. ఈ పాయింట్ ఎలా వచ్చింది, ఈ ఐడియా ఎలా వచ్చిందంటే సో లైవ్లో ఫాలో అవ్వరు కదా మీరు, లైవ్ చెప్తా చూడండి. గౌతమ్ ఒక్కడే మిగిలిపోయినప్పుడు నబీలు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు సో మేకప్ వేసుకుంటూ ఉంది ప్రేరణ, అక్కడ విష్ణుప్రియ కూడా ఉంది. సో వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ అనేది డిస్కస్ చేశాడు, నేను డెసిషన్ మార్చుకోవాలనుకుంటున్నా, మేబీ గౌతమ్కి వెళ్దాం అనుకుంటున్నా అని. అప్పుడు వెళ్ళి అవినాష్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ చెప్పాడు. అక్కడ ప్రేరణ ఈ ఐడియా ఇచ్చింది అనమాట. ఏంటంటే యాక్చువల్గా అవినాష్ రావాలి సోలోగా, ఒక్కడే మిగలాలి, ఎందుకంటే తనకి ఫినాలే టికెట్ ఉంది కాబట్టి అనే పాయింట్ ప్రేరణ చెప్పింది. తను నెక్స్ట్ వీక్ అయినా సరే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా వస్తుందని చెప్పేసరికి ఎస్ నేను కూడా అదే అనుకుంటున్న ప్రేరణ అని నబీల్ అంతకు ముందే ఈ పాయింట్ చెప్పాడు యాక్చువల్గా. సో చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఒకసారి డెసిషన్ తీసుకుని మళ్ళీ ఎందుకు మార్చుకోకూడదా అనేది నబీల్ పాయింట్. సో మార్చుకోవచ్చు, అందులో తప్పే ఉంది. ఒకసారి డెసిషన్ తీసుకున్నాం పెయిర్ అని, సో డెఫినెట్గా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా బిగ్ బాస్ పెయిర్స్ అడగలేదు కాబట్టి బిగ్ బాస్కి ఒకవేళ అనౌన్స్ చేసి చెప్పేస్తే అప్పుడు మార్చుకోవడానికి వీలుండదు, కానీ డెఫినెట్గా మార్చుకోవచ్చు అని అక్కడ ప్రేరణ చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది, ఈవెన్ అవినాష్ కూడా ఒప్పుకున్నాడు. సో అవినాష్ పక్కనకి కూర్చోవలసి వచ్చినప్పుడు నబీల్ అన్న మాటలకి హట్ అయ్యాడు. సో ఏంటంటే తన వరకు వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు చూసినారా, అదే అన్నమాట ఇది. సో మన వరకు వస్తే నొప్పి తెలుస్తుంది ఆడకుండా పక్కకి వెళ్ళినప్పుడు. బట్ గౌతమ్కి మాత్రం వాళ్ళు ఇచ్చి ఉండాల్సింది ఛాన్స్ అనేది. బట్ నబీల్కి అయితే మనం క్లవర్ డెసిషన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో లైవ్లో కొన్ని పాయింట్స్ చెప్తాం మీకు, లైవ్లో జరిగినాయి అదేంటనేది చూద్దాం. ప్రేరణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు గౌతమ్కి మాట్లాడడంలో అరే వాడుకోవడం అనేది మాత్రం పెద్ద మిస్టేక్, తప్పు రాదే అన్నట్టు చెప్పేసరికి కొంచెం రియలైజ్ అయ్యాడు. దాని తర్వాత నిఖిల్ని కూర్చోబెట్టి సో కొన్ని వర్డ్స్ నేను కూడా వదిలాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాడు నిఖిల్ కూడా. సో నేను కూడా మూసుకుని నొక్కన్నాను, అది కూడా తప్పే, ఐఎమ్ వెరీ సారీ అని నిఖిల్ చెప్పాడు. సో వాళ్ళిద్దరికీ సార్ట్ అవుట్ అనేది అయింది, కానీ అంత ఈజీగా అవ్వదు ఫినాలే వీక్ అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక పాయింట్ చెప్తా, నిఖిల్ది నటన అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, అంటా ఉన్నారు. నటన అయితే యాక్చువల్గా నటన ప్రేరణ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ చేయలేరు. సో బిగ్ బాస్ హౌస్లో ఈ నటనకి ఏదైతే మనకి ఎమోషన్స్ ప్రేరేపిస్తూ ఉంటాయో సో ఆ ఎమోషన్స్ని దాచుకోలేం, నటించలేం అక్కడ. ఇప్పుడు మనకి ఎవరైనా హట్ చేస్తూ ఉన్నారనుకోండి, సూటిగా హట్ చేస్తూ మాట్లాడంటే ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపుని మనం తట్టుకుని నేను ఏడవను, ఏం కాదు, మొండోడిని ఇలా మాట్లాడతా, అంత సినిమా లేదు, ఎక్కువ కాలం చేయలేం. 100 days ఆల్మోస్ట్ అవుతుంది. సో అంతకాలం నటించటే ఇంపాసిబుల్. అలాగే ఎక్కువ బ్రెయిన్లో ఎక్కువ బ్యాగేజ్ పెట్టేసుకునే మనకంటే వెళ్ళిపోయాడు. సో మీకు గుర్తుందో లేదో, ఇంతకంటే నేను ఎక్కువ లాజిక్స్ వర్కౌట్ చేయలేను, ఇంతకంటే బ్రెయిన్ మగప్ చేయలేను, పిచ్చిగా వెళ్ళిపోతుంది నా గేమ్ అని. అప్పటికే 2-3 సార్లు నాగార్జున చేతిలో పడ్డాయి, గట్టిగా పడ్డాయి. సో నటించలేమన్నమాట. ఆల్రెడీ ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ తీసి ఆడుతున్నారు రియల్గా అనేది నేను అవినాష్ వర్సెస్ నిఖిల్ అనుకుంటా పెట్టాను ఒకటి, ఎవరు మాస్క్ అని క్లియర్గా టైటిల్, ఆ ఎనాలిసిస్ ఉంటుంది చూడండి. సో వీళ్ళిద్దరి గురించి వీడియో చేశాను నేను యాక్చువల్గా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ యాక్చువల్గా చాలాసేపు సో నబీల్ తనని ఎంచుకోక ముందు సో మీరు ఫిక్సా అని అందరిని అడిగాడు. వాడు అవినాష్ని కూడా అడిగాడు. అందరిని అడిగినప్పుడు నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అనిపించింది నబీల్కి, సో లేదు మనం మార్చుకోవాలి డెసిషన్ అని అక్కడ అవినాష్కి చెప్పాడు. డెసిషన్ మార్చుకున్నాడు. గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు, తప్పకుండా సేవ్ అవుతాడు అని చెప్పి తనకు ఆడే ఛాన్స్ అనేది రావాలి, ఒంటరిగా ఉంటే ఇంకా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందని కూడా ఆలోచించవచ్చు మేబీ నబీల్, ఆ ఛాన్స్ కూడా ఉంది. కానీ
గౌతమ్ ఒంటరిగా ఉండే ఛాన్స్ ఇవ్వలేదు నబీల్. సో వెంటనే డెసిషన్ మార్చుకున్నాడు, రీజన్ చెప్పాడు, అవినాష్ని ఒప్పించుకున్నాడు. సో ఆ విషయంలో నబీల్ సూపర్, అందులో వంక పెట్టాల్సిందే లేదు. సో డెసిషన్ మార్చుకోవడం తప్పు అని చాలామంది చెప్పుండొచ్చేమో కానీ బట్ అంత లేదు, పర్ఫెక్ట్ అనిపించింది, నాకైతే అనిపించింది. ఇక టాస్క్ల విషయానికి వస్తే ఫస్ట్ టవర్ టాస్క్లో నిఖిల్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. సో మిగతా వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ప్రేరణ డిపెండ్ చేస్తూ ఉంది. యాక్చువల్గా కొంతమంది అడిగింది ఏంటంటే, సార్ నిఖిల్ పొడుగ్గా ఉన్నాడు కదా, నిఖిల్ చేసుకుని ప్రేరణ కొడితే బాగుండేదని బాల్స్. ఇది కూడా కరెక్టే, కాకపోతే అంత స్ట్రెంగ్త్తో కొట్టలేదు ప్రేరణ. సో స్ట్రెంగ్త్ సరిపోదు. సో మనోడు లాస్ట్లో చూడండి కింద కొట్టాడు, కాళ్ళు కింద కొట్టాడు, కింద కొట్టేసరికి మొత్తం పండి. సో అక్కడ స్ట్రెంగ్త్ ఉపయోగించాడు, క్లవర్గా ఆడాడు. అందుకనే సో ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరిలో ప్రేరణకు ఓటు అప్పీల్ అనేది వచ్చింది. సో ఇది తర్వాత టాస్క్లో. సో కానీ చేంజింగ్ లేదనేసరికి మాత్రం అక్కడ సైలెంట్ అయిపోయాడు. సో నిజానికి ఈ టాస్క్ నబీల్ గౌతమ్ గెలవాలి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్గా వాళ్ళు గెలవాలి. సో బట్ మధ్యలో చేంజ్ అయ్యాడు నబీల్ గౌతమ్ స్వాప్ లాగా. అలా చేంజ్ అవుద్దంటే సంచాలకి వెనకడుగేశాడు. సో నిజానికి ఈ టాస్క్ వాళ్ళే గెలవాల్సిందే. సో ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళే గెలిచే మ్యాచ్. యాక్చువల్గా గెలిచే చేతులు ఓడగొట్టుకున్నారు. కానీ ఇద్దరు ఫస్టే అవుట్ అయిపోయారు చూడండి. పోనీ సెకండ్ ప్లేస్ అయినా వచ్చారా, లేదు, ఫస్టే అవుట్ అయిపోయారు. అంటే టీమ్ సెలక్షన్ చేసుకున్నప్పుడు గెలవాల్సిందంటున్నా నేను. టాస్క్లో ప్రేరణపై రోహిణి ఒక కంప్లైంట్ ఇచ్చింది, ఇది టిక్ 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 టాస్క్. ఆ టిక్ 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 టాస్క్ అనే ఆ టాస్క్ లాగానే ఉంది అది కూడా, టిక్ 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 అని మోత. అయితే ఇక్కడ ప్రేరణ ఆ మధ్య గ్యాప్లో కొంచెం చెయ్యి అది రాగానే తోసేస్తుంది. సో నువ్వు బ్లాక్ చేస్తున్నావు అని కంప్లైంట్ ఇచ్చింది రోహిణి. ఆ తర్వాత లైవ్లో కూడా చాలామందితో చెప్పింది. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, లాస్ట్ వీక్లో సరదాగా ఆడుకునే గేమ్స్ వెళ్ళి ఓటు అప్పీల్ చేసుకోవాలి. ఆ ఓటు అప్పీలు స్క్రిప్ట్ అనేది బలంగా ఉండాలి. ఇక రోహిణి ఏంటో కంప్లైంట్లు ఇస్తూ ఉంది, మరి ఏంటో మరి. సో నిజానికి అక్కడ స్లైడ్ చేస్తుంటే ప్రేరణ వచ్చినట్లుగా తోసిందబ్బా, అందులో డౌట్ లేదు. ఒక్కసారి 4 తోసుకున్న తప్పేం లేదు కదా, ఒకసారి 1 సగం తోయాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ కూడా పౌల్ అంటే ఎలాగా. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు, ఈ విషయాన్ని క్లియర్ చేసుకున్నారు కూడా, అక్కడితో అయిపోయింది. ఇక ఓట్ అప్పీల్లో ప్రేరణ మాట్లాడడం అనేది కొంచెం నాకు ఎందుకనో కొంచెం ఇంకా బాగా మాట్లాడచ్చు అని అయితే నాకు అనిపించింది. సో ఇంకా బాగా మాట్లాడి ఉంటే బాగుండేది. సో నెక్స్ట్ ఎవరికి ఓట్ అప్పీల్ వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం ఏంటంటే, విష్ణుప్రియ రోహిణికి ఎందుకు సాక్రిఫైస్ చేసింది, ఆ పాయింట్ అయితే పర్ఫెక్ట్గా చెప్పింది. నాకైతే గ్రేట్ అనిపించింది. ఏంటంటే తను ఫస్ట్ టైం నామినేషన్లోకి వస్తుంది, తను మేబీ టాస్క్ గెలిస్తే ఓట్ అప్పీల్ అడగచ్చు కదా అనేది. సో ఇది కూడా పాయింటే కదా సార్, మరి పాయింటే. మరి విష్ణుప్రియ చాలా కాలం తర్వాత వృద్ధి వెళ్ళిపోయాక మంచిగా బుర్రకి పదును పెట్టి ఆలోచించి ఇచ్చింది. సో ఎనీహౌ నిన్నటి ఎపిసోడ్ అయితే ఒక క్లారిటీ మంచిగా. సో వాళ్ళకి వీక్స్ గడిచే కొద్దీ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ అనే పునరాలోకరణ చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. సో దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నారు. ఇక నెక్స్ట్ శేఖర్ మాస్టర్ రావడం, పుష్ప సాంగ్ దుమ్ము దులిపేయడం, మామూలు డ్యాన్స్ కాదు అది అసలు, అది ఒక రకమైన ఎనర్జీ, అది బూస్టప్ అనమాట. సో పుష్ప కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది సినిమా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వేల కోట్లు వసూలు చేయడం అంటే 1000కి పైగా ప్రీ రిలీజు 1500 crores కలెక్షన్ రావడం అంటే అది మామూలు మ్యాటర్ కాదు. అది బాహుబలి 1 కంటే పెద్దది. మరి చూద్దాం మరి ఆ రేంజ్కి ఎట్లా వెళ్తుంది పుష్ప ఏంటి. కల్కి తర్వాత నాకు తెలిసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇదే. సో ఇది ప్రీ రిలీజ్ అవ్వడం, సో అంత బాగా బిజినెస్ అయింది నార్త్లో. మరి సినిమా నార్త్లో మంచి మేనియా ఉంది, పుష్ప మేనియా సూపర్ హిట్ అవుతుందేమో చూద్దాం మరి. సో రివ్యూ అయితే పెడతా మీకు, అదే రోజు పెడతా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.